ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము అక్షయ తృతీయ గురించి తెలుసుకుంటున్నాము. అక్షయ తృతీయ అనేది ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో శుక్లపక్షం 3వ రోజున వచ్చేటువంటి రోజు అనమాట అక్షయ తృతీయ. అక్షయ అంటే ఏమిటి అంటే క్షయము లేనిది, అంటే క్షీణించనిది, తర్వాత ఎప్పుడు నిండుగా ఉండేది అనే అర్థము. అంటే పూర్తిగా ఆ యొక్క అక్షయ అనే ఆ దీనికి తరిగిపోనది, ఎప్పుడు తరగదనమాట, నిండుగా ఉంటది, క్షయం లేనిది, క్షీణించనిది అని ఇన్ని అర్థాలతో మనము తెలుసుకోవచ్చు. తృతీయ అంటే 3వ రోజు, అందుకే వైశాఖ మాసంలో శుక్లపక్ష 3వ రోజు వచ్చేటువంటిదే అక్షయ తృతీయ. మరి ఈ అక్షయ తృతీయ రోజున ఎవరైతే దానం చేస్తారో, తపస్యగా ఉంటారో ఎంతో పుణ్యప్రదమైన విషయంగా చెప్తారనమాట. అంతేకాకుండా ఆధ్యాత్మిక విషయంలో ఆ రోజంతా కూడా ఎవరు ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటారో అది కూడా చాలా విశిష్టమైనదిగా చెప్తారనమాట. ఈ రోజున చాలా మటుకు అందరూ కూడా అక్షయ తృతీయ రోజున భగవంతుని యొక్క సాన్నిధ్యంలో ఉంటూ ఒక ఏకాదశి లాగా, ఒక ఉత్సవం లాగా చేసుకుంటారు అక్షయ తృతీయను. ఆ రోజంతా కూడా భగవంతుని యొక్క నామస్మరణను ఎక్కువగా, ఎంత వీలైతే అంత ఎక్కువగా ఎక్కువ చేయడము, తర్వాత శ్రవణం చేయడము, కీర్తించడము, ఇవన్నీ చేయడం వలన అక్షయ తృతీయ, అదే మనకు చెప్పారు కదా, తరగనిది, అంటే ఎన్నో వేల రెట్లు మనకు ఆ రోజు అది శుభప్రదంగా ఉంటుంది అన్నమాట. ఇక ఈ రోజున దానం చెయ్యాలి. ముఖ్యంగా దానం, మామూలుగా మన లౌకిక బద్ధ జీవితంలో చాలా మంది ఏమనుకుంటూ ఉంటాము, అక్షయ తృతీయ రోజున ఏదైనా బంగారు వస్తువు గాని కొంటే అది చాలా మంచిది అని అనుకుంటాము. కానీ అలాగా ఆ బంగారంను కొనడం కన్నా ఆ రోజు దానం చేయడం వలన ఫలితం అనేది ఎక్కువ రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బంగారం అనేది ఎందుకు మనకి, అది అలాగ సంవత్సరంలో ఒక్క రోజైనా ఆ మంచి రోజును ఒక రోజు ఎన్నుకొని అలాగా బంగారం తీసుకోవడం వలన ఇంట్లో పిల్లలకి, వివాహాలకి, అలాంటి వాటికి అది చేకూరుతుంది కదా, అలాగ వచ్చిందే కానీ బంగారం తీసుకోవడం వలన శ్రేష్టము అని ఏమి కాదు. ఆ రోజులో ఎక్కువగా దానం చేయాలి. దానం చేయడం వలన పవిత్రతను పొందుతాము, తపస్య విధానాన్ని కూడా అవలంబించాలి. అది అక్షయ తృతీయ. మరి మనకు తెలిసి అక్షయ తృతీయ అంటే ఆ ఒక్క విషయం, భగవంతుని పూజించడము లేదా ఏదైనా వస్తువులు కొనడం అనుకుంటాము. కానీ ఈ అక్షయ తృతీయ రోజు ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగి ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయన్నమాట. మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలను ఈ అక్షయ తృతీయ రోజున ఏం జరిగాయి అన్నది తెలుసుకుంటాం. మొట్టమొదట
విషయం ఏమిటి అంటే సత్యయుగం. యుగాలు 4 ఉన్నాయి కదా. ఆ 4 యుగాలలో సత్యయుగం, తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఆ 4 యుగాలలో మొట్టమొదటిది అయినటువంటి సత్యయుగం, దానినే స్వర్ణయుగం అని కూడా అంటారు, కృతయుగం అని కూడా అంటారు. ఆ యొక్క సత్యయుగము ఈ అక్షయ తృతీయ రోజునే ఆవిర్భవించడం అయ్యిందనమాట. అంటే ఆ యొక్క సత్యయుగంలో ధర్మము 4 పాదాలుగా ఉంటుంది. ఎవ్వరు కూడా పూర్తిగా దైవత్యాన్ని పొంది ఉండేవాళ్ళు ఆ యొక్క సత్యయుగంలో. ఎవ్వరు కూడా మోసపూరితంగానో, లేకపోతే అసూయ పరులుగానో, కపటులుగానో అలాగే ఎవ్వరూ ఉండేవారు కాదు. అంటే ధర్మము 4 పాదాలుగా ఉండడం వలన అలాంటి సత్యయుగము ఏర్పడినటువంటి రోజే ఈ అక్షయ తృతీయ రోజు అనమాట. ఇక రెండవ విషయంగా వచ్చినప్పుడు దశావతారాలు ఉన్నాయి కదా. ఆ దశావతారాలలో 6వ అవతారంగా పరశురాముడు ఆవిర్భవించడం జరిగింది. పరశు అంటేనే ఏమిటి? గొడ్డలి. అంటే గొడ్డలిని ఆయన ఆయుధంగా చేపున్నారు కాబట్టి పరశురాముడు అని ఆ యొక్క నామము సార్థకత అయింది. మరి భగవంతుని యొక్క అవతారమైనటువంటి పరశురాముడు ఆ 6వ అవతారంగా ఆయన ఆవిర్భవించినప్పుడు ఆయన 21 సార్లు క్షత్రియుల మీద యుద్ధం చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆ యొక్క రాజులు బ్రాహ్మణులందరినీ కూడా అగౌరవపరుస్తూ ఉండేవారు. అంటే మా వలననే మీరందరూ కూడా జీవనాన్ని సాగిస్తున్నారు, మేమే గొప్పవాళ్ళము అనేసి ఆ యొక్క రాజులందరూ ఆ విధంగా అగౌరవపరచడం వలన పరశురాముడు ఆ యొక్క అలాంటి క్షత్రియుల మీదంతా కూడా 21 సార్లు ఆయన యుద్ధం చేశారనమాట. అందరినీ కూడా సంహరించడం జరిగింది. అలాంటి పరశురాముని యొక్క అవతారం ఆవిర్భవించిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజే. ఎంత బాగా ఉన్నది చూడండి. ఓకే. మూడవది మనకి గంగా. గంగా గురించి మనం ఇప్పుడు అనుకుంటున్నది ఏమంటే ఆమె భూలోకంలో ప్రవహిస్తుంది అని. కానీ గంగా మొదట ఆకాశంలో ఉండేవారు. భగీరథుని యొక్క కోరిక మీద ఆమె ఆకాశం నుండి ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది. మరి ఏ విధంగా గంగా వచ్చారు అంటే సగరుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆ రాజుకి 60,000 మంది పుత్రులనమాట. ఆ యొక్క సగరుడు మహారాజు అశ్వమేధ యాగం చేయాలని పూనుకున్నారు. ఎక్కడెక్కడైతే అశ్వమేధ యాగం జరుగుతూ ఉంటే ఇంద్రుడు వెళ్ళి ఆ అశ్వాన్ని తస్కరిస్తాడు. ఎందుకంటే ఇంద్రునికి భయం, వాళ్ళు ఆ విధంగా యాగాలన్నీ చేసి ఇంద్ర పదవిని పొందుతారు అనే భయం. అదే విధంగా సగరుడు కూడా ఆ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఇంద్రుడు వచ్చి ఆ అశ్వాన్ని దొంగలించి ఆయన కపిలముని ఆశ్రమం వద్ద దానిని ఉంచి వెళ్ళిపోయాడనమాట. ఈ యొక్క రాజు ఆ అశ్వమేధ యాగం నిలిచిపోయేసరికి తన కుమారులైనటువంటి 60,000 మందిని పంపించారు, వెతికి తీసుకురండి అని. అలాగ వాళ్ళు వెతుకుతూ వెళ్ళగా కపిలముని అక్కడ ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయనకు తెలియదు, ఆ సమాధి స్థితిలో ఆయన ధ్యానంలో ఉన్నారు. పక్కనే అక్కడ అశ్వం ఉండేసరికి ఆ కుమారులందరూ కూడా కపిలమునే తీసుకొచ్చి అక్కడ కట్టివేశారు అనుకొని ఆయన యొక్క ధ్యానంని వాళ్ళు అంతరాయం కలిగించారు. ఆయన యొక్క కోపానికి వాళ్ళందరూ కూడా భస్మం అయిపోయారట. అలాగే బూడిద కుప్పలులాగా అయిపోయారు. ఇక సగరుడు ఎదురు చూస్తున్నాడు. 60,000 మంది కుమారులు రాలేదు అని. తర్వాత ఆ యొక్క కుమారులలో కుమారుడికి కుమారుడైనటువంటి మనవడు, ముని మనవడు అంటారు కదా, అలాగా సగరుని అంశుమాన్ అనే అతను కూడా వెళ్ళి వెతకడానికి వెళ్ళడం జరిగింది. అతను కూడా దానిని కనిపెట్టలేకపోయాడు అనమాట. ఇక చివరి వాడిగా
భగీరథుడు, ఆ వంశంలో భగీరథుడు ఎలాగైనా పితరులు అవుతారు, అంటే తాత ముత్తాతలు లాగా. అలాంటి వారిని అందరికీ కూడా ముక్తిని కలిగించాలి అని బ్రహ్మ కోసం ఆయన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ మెచ్చి ఆయనకు తెలియచేయడం జరిగింది. నీవు గంగను ఆకాశం నుండి భూలోకానికి తీసుకొచ్చావనుకో, ఆ యొక్క ఆ కుప్పలలాగా బూడిద కుప్పలుగా ఉన్నారు కదా, దాని మీద గంగ ప్రవహించినప్పుడు వాళ్ళు విముక్తులు పొందుతారు, ముక్తిని పొందుతారు అని చెప్పినప్పుడు భగీరథుడు తపస్సు చేసి శివుని మెప్పించాడు. ఎందుకు అంటే గంగ ఒక్కసారి ఆకాశంలో నుంచి నేలకు వస్తే భూమాత ఆమె ఆ యొక్క తట్టుకునే శక్తి ఉండదన్నమాట. కాబట్టి శివుణ్ణి ప్రార్థించి శివుని యొక్క జటాయుధంలో ఫస్ట్ గంగ అక్కడికి రాగా అక్కడ బంధించి తరువాత ప్రవాహంగా నేలకు రావడం జరిగిందనమాట. ఆ విధంగా భగీరథుని యొక్క కోరిక మీద గంగ భూలోకానికి రావడం జరిగింది. ఆ వచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే జరిగిందనమాట. ఇది చాలా విశేషమైన ఇదిగా ఉన్నది. ఇక 4వ విషయంగా శ్రీకృష్ణ భగవానుని యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి సుధామ కూడా ద్వారకాకు వెళ్ళి శ్రీకృష్ణ భగవానుని దర్శించిన ఆ రోజు కూడా అక్షయ తృతీయ రోజే అనమాట. అది మనకు తెలిసిందే. ఆయన వెళ్ళడము, అక్కడ ఆ భటులు ఆయన్ని నిరాకరించడము, తర్వాత విషయం తెలిసి కృష్ణ భగవాను మందిరంకే సుధాముని పంపించడము, అక్కడ వెళ్ళాక ఆయనకు పాద పూజలంతా అర్పించి ఆ నీటిని చల్లుకోవడము, రుక్మిణీ మాత ఆయనకు కూడా పాద పూజ అన్ని చేయడము, తర్వాత ఆయన తెచ్చినటువంటి అటుకులను 2 పిడులు తీసుకొని కృష్ణ భగవానుడు తీసుకోవడము, 3వసారికి రుక్మిణీ మాత నిరాకరించడం. ఎందుకు అంటే అప్పటికే సుధామునికి అష్ట ఐశ్వర్యాలన్నీ కూడా చేరిపోయాయి, ఇంకా సర్వము కుదరదు కదా అందుకనేసి. అలాగా సుధాముడు కూడా ద్వారకాకు వెళ్ళి కృష్ణ భగవాను కలిసి ఆయన్ని సందర్శించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే అన్నమాట. ఇక 5 ముఖ్యమైనది, మనము మహాభారతము చదువుకుంటూ ఉంటున్నాం కదా, ఆ మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి ఆయన వివరించగా గణేశుడు దానిని వ్రాసారనమాట. మరి ఇది ఎక్కడ జరిగింది? బద్రీనాథులో బదరికా ఆశ్రమం ఉన్నది కదా, అక్కడ వ్యాస గుహ అనే ప్రాంతంలోనే ఈ యొక్క భారతాన్ని ఇద్దరు కూడా అంటే వ్యాస మహర్షి చెప్పగా గణేశుడు రాయడం జరిగింది. కానీ అక్కడ ఒక ఒప్పందం జరిగిందనమాట. గణేశుడు అది ప్రారంభిస్తూ ఏం చేశారు, నేను వ్రాస్తాను కానీ నీవు విరామంగా, అంటే ఎలాంటి బ్రేక్ అంతరాయం రాకుండా నీవు అలాగ చెప్తూ వెళ్ళాలి, నేను వ్రాస్తూ ఉంటాను అని గణేశుడు చెప్పడం జరిగింది. అప్పుడు వ్యాస మహర్షి కూడా ఒక విషయం చెప్పారు. ఏమిటి అంటే, నీవు వ్రాయడం కాదు, వ్రాసే విషయాన్ని అంతటిని కూడా అర్థం చేసుకొని చక్కగా వ్రాయాలి, అప్పుడే నేను చెప్తాను అని చెప్పడం జరిగింది. అలాంటి ఇద్దరి ఒప్పందం ప్రకారము ఆ యొక్క వ్యాస గుహలో గణేశుడు ఆ మహాభారతాన్ని రచించడం జరిగిందనమాట. ఆ యొక్క మహాభారతాన్ని వ్రాసిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజే అనమాట. అలాగా గణేశుడు రాస్తూ ఉన్నప్పుడు వ్యాస మహర్షి చెప్తూ ఉన్నారు కదా, అక్కడ సరస్వతి నది ఆనందంతో ఉప్పొంగుతూ శబ్దం చేస్తూ అక్కడ ఆ యొక్క నది వెళ్తున్నదట. ఆ శబ్దానికి వ్యాస మహర్షి చెప్పేటువంటి ఆ యొక్క మహాభారత విషయము గణేశునికి సరిగా అర్థం కాకుండా ఉండడం వలన వ్యాస మహర్షి బయట గుహ నుంచి బయట వచ్చి సరస్వతీదేవికి చెప్పారు, నీవు ఇక మీదట మేము ఒక కార్యార్థమై, అంటే అందరికీ కూడా ఒక మంచి విషయంగా కదా చేస్తున్నారు, కాబట్టి మేము ఇది వ్రాస్తున్నాము మహాభారతాన్ని, నీవు గుప్తంగా
ఎలాంటి శబ్దం రాకుండా గుప్తంగా నీవు ప్రవహించాలి అని చెప్పడం జరిగింది. అందుకే గుప్తంగా అంటే త్రివేణి సంగమంలో కూడా గంగా, యమున, సరస్వతి. సరస్వతి నది మాత్రము గుప్తంగా నీటి అడుగున నుంచి ప్రవహిస్తూ కలుస్తదనమాట. అది అక్కడ విశేషం. ఇలాగా ఆ మహాభారతాన్ని కూడా వ్రాసినటువంటి పుణ్యప్రదమైన రోజే అక్షయ తృతీయ. అది. ఓకే. ఇక మనకి అంటే ఇవన్నీ మనకు తెలుసు విషయాలు. కానీ ఇది ఇలాంటి అక్షయ తృతీయ రోజు ఈ విషయాలు జరిగాయి అన్నది మనము తెలుసుకుంటున్నాం. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే పాండవులు వీరందరూ కూడా వనవాసాన్ని చేస్తూ ఉన్నారు కదా! అలాంటి సమయంలో ద్రౌపది ఒకరోజు సూర్యదేవుని ప్రార్థించినప్పుడు సూర్యదేవుడు ఆమెకు అక్షయ పాత్రనివ్వడం జరిగింది. ఆ అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజే అన్నమాట. ఆ అక్షయ పాత్ర వలన వారికి ఎంత ఉపయోగమైంది. ఎవ్వరొచ్చినా కానీ వారికి చక్కగా అక్షయ పాత్ర నిండుకొని, అందుకే అక్షయ అంటే నిండి ఉన్న అది అని అర్థము. అలాగా ఇవ్వడం చేసేవారు కదా ద్రౌపది. అలాంటి రోజు అంటే ఆ అక్షయ పాత్రను ద్రౌపది మాత పొందినటువంటి రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజు. తర్వాత ఇంకొక విషయము జరిగింది. ఏమిటి అంటే ఆ కౌరవ సభలో ద్రౌపదిని వస్త్రాపహరణ చేయడానికి దుర్యోధనుడు దుశ్శాసనుడికి చెప్పడం జరిగింది కదా! దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని ఈడ్చుకొని సభలోకి రావడం జరిగింది. అలాగ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌరవుల్లో పెద్దలు, భీష్మాచార్యులు, కృపాచార్యులు, తర్వాత ద్రోణాచార్యులు, ఇంకా మహామహులు ధృతరాష్ట్రుడు, గాంధారి అందరూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా స్తబ్దతతో ఉండిపోయారు. ఆ ద్రౌపదికి అలాగ పరాభవం చేస్తూ ఉంటే. కానీ ఎవ్వరూ పలకలేకపోయారు. అలాంటి సమయంలో ద్రౌపది వారిని అందరినీ కూడా అభ్యర్థించింది. కానీ ఎవ్వరు కూడా ఆమెకి సహాయం చేయలేదు. చివరికి ఆమె ఏం చేసింది? తన వస్త్రంని కూడా తన ఎద మీద ఆ వస్త్రం ఉండేది కూడా ఇది కాకుండా ఆమె చేతులు పైకెత్తి గోవిందా అంటూ కృష్ణ భగవాన్ని ప్రార్థించింది. ఎప్పుడైతే ఆమె చేతులు పైకి ఎత్తి శరణాగతి పొందిందో, అందుకే భగవంతుడికి ప్రతి ఒక్క జీవి కూడా శరణాగతి పొందాలి. అలాగ శరణాగతి పొందినప్పుడే భగవంతునికి మనకి ఆ యొక్క భక్తి యోగంలో ఆ బంధం అనేది ఏర్పడుతుంది. అలాగ ద్రౌపది కూడా శరణాగతి పొందినప్పుడు కృష్ణ భగవానుడు ఆమెకు ఆ వస్త్రాలనిచ్చి ఆ సమయంలో రక్షించడం జరిగింది. ఆ యొక్క జరిగినటువంటి ఆ రోజు కూడా అక్షయ తృతీయ రోజే ఆ యొక్క సంఘటన కూడా జరిగింది. ఇది మనకి ఈ విషయం అంటే ఈ విషయాలు తెలుసు. కానీ ఆ రోజు అన్నది మనకు తెలియదు కదా! ఇక కుబేరుడు. కుబేరుడు అంటే ద అదే ధనానికి కోశాధికారి అంటారు. అంటే అంతటి సర్వ సంపదలకు అధికారిగా కుబేరుడు ఉన్నాడు కదా! అలాంటి కుబేరుడు కూడా చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఆ యొక్క కుబేర పదవిని, కుబేర లోకాన్ని పొందాడనమాట. ఆ పొందిన రోజు కూడా ఈ యొక్క అక్షయ తృతీయ రోజే అని చెప్పడం జరుగుతుంది. అంటే అందరూ కూడా కుబేరుని యొక్క ఆ సంపదలకే ఇదయ్యేవారు. రావణాసురునికి కూడా తల తన్నే విధంగా కుబేరుడు అంత సర్వ సంపదలతో తులతూగాడు. ఇక మనకి ఇంకా ముఖ్యంగా పూరి జగన్నాథ క్షేత్రం తీసుకున్నప్పుడు పూరి జగన్నాథ క్షేత్రంలో ప్రతి సంవత్సరము ఈ అక్షయ తృతీయ రోజునే రథాలను తయారు చేయడానికి అంకురార్పణ జరుగుతుందన్నమాట. అంటే అక్షయ తృతీయ వచ్చిన ఆ రోజున అందరు కూడా ఆ రథాన్ని చేయడానికి స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా పూరి జగన్నాథ క్షేత్రంలో ఈ అక్షయ తృతీయ రోజున రథాలను తయారు చేయడానికి ఆ యొక్క స్థాపన అనేది అక్కడ చేస్తారనమాట.
అదే విధంగా కలకత్తాలో కలకత్తాలో కూడా ఇస్కాన్ మందిరంలో కూడా మన పూరి జగన్నాథ క్షేత్రంలో లాగానే ఈ అక్షయ తృతీయ రోజునే అక్కడ కూడా జగన్నాథుని యొక్క రథ చక్రాలు వాటిని అంతా తయారు చేయడానికి అంకురార్పణ ఆ రోజే చేస్తారట. ఎక్కడ ఇస్కాన్ కలకత్తాలో అక్కడ కూడా అలాగే చేస్తారు. ఇక మనము పరశురామ క్షేత్రం అని వింటాము. అంటే పరశురాముడు అక్కడ ఆయన తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశము. ఎప్పుడైతే పరశురాముడు ఆ విధంగా 21 మంది క్షత్రియులనంతా సంహరించి, ఎప్పుడైతే రాజులనంతా ఎదిరించి వాళ్ళని సంహరించినప్పుడు ఆ యొక్క ధన సంపద రాజ్యం అంతా కూడా పరశురామునికి వశమవుతది కదా. కానీ పరశురాముడు ఏం చేస్తారు ఆ దానిని అంతటిని. కాబట్టి ఆయన గురువు అయినటువంటి కశ్యపునికి కశ్యప మహర్షికి ఆయన అంతటిని ధారాదత్తం చేయడం జరిగిందనమాట. అలాగా అంతా ఇచ్చేసేసరికి పరశురామునికి ఇంకా అక్కడ స్థానం లేదు. ఎందుకంటే ప్రతిది ఆ స్థానాన్ని అంతా కూడా ఆయనకి ఇచ్చేశారు. ఇక అలాంటప్పుడు ఆయన ఆ యొక్క తీరం సముద్ర తీరానికి వెళ్ళి ఆయన ఆ పరసు అంటే గొడ్డలి ఉంది కదా, ఆ దానిని విసిరివేయడం జరిగింది. అది ఎంత దూరంలో అయితే వెళ్ళి పడిందో అంత ప్రాంతం మాత్రము తనకు కావాలి అని సముద్రుని ప్రార్థించి ఆ ప్రదేశాన్ని తీసుకోవడం జరిగింది. అదే పరశురామ క్షేత్రం అని పిలువబడుతుంది. అలాగా ఆ గొడ్డలిని వేయడము, తర్వాత ఆ స్థానాన్ని పొందడము, అది కూడా ఆ అక్షయ తృతీయ రోజునే జరిగిందట. అంతటి విశేషమైన ఇది. ఇది ఎక్కడంటే గోవా నుండి కేరళ వరకు విస్తరించి ఉందట ఆ పరశురామ క్షేత్రము అనే ఆ ప్రాంతము. అది కూడా అక్షయ తృతీయ రోజునే జరిగింది. ఇంకా ఇస్కాన్ సంస్థలో అక్షయ తృతీయ అంటే ఒక పెద్ద ఉత్సవం లాగా చేస్తారు. ఏమిటి అంటే నరసింహస్వామికి ఆ యొక్క చందన లేపనాన్ని చేస్తారు. 2 రోజుల ముందు నుంచే చందనం ఎక్కడెక్కడ నరసింహస్వామి క్షేత్రాలు ఉంటాయో, మందిరాలు ఉంటాయో అక్కడ అందరూ కూడా ఈ అక్షయ తృతీయ ముందు రోజు నుంచే ఈ చందనాన్ని చక్కగా ఆ రాతి మీద చందనపు చెక్కతో బాగా మర్దించి ఆ యొక్క చందనం అంతా కూడా పోగు చేసి తర్వాత భగవంతునికి ఆ లేపనంగా వేస్తారు. ఇది అన్ని ఇస్కాన్ మందిరాల్లో కానీ నరసింహస్వామి మందిరాల్లో అన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజున భగవంతునికి పూర్తిగా చందనంతో అలంకారం చేస్తారనమాట. ఈ విధంగా ఇన్ని విషయాలు ఉన్నాయి. అంటే మనకి అక్షయ తృతీయ అంటే ఆ ఒక్క విషయం మనకి గుర్తుంటది. ఆ రోజు తప్పకుండా ఒక ఒక అదే బంగారు వస్తువుని తీసి ఉంచాలి. అదే మనకి శుభప్రదం. అది ఎలాంటి శుభప్రదం? భౌతిక పరమైన లౌకిక విషయంగా అది శుభప్రదం. కానీ అదే రోజు దానం చెయ్యాలి. ఆ దానమే మనకి గొప్ప విశిష్టమైనటువంటి శుభప్రదమైనటువంటి ఇది. దానికి ఏమిటి దానము అంటే బార్లీ ఉంటది కదా, బార్లీ గింజలను మనము దానిని యజ్ఞము ఎక్కడన్నా చేస్తూ ఉంటే ఆ యజ్ఞంలో ఆహుతిగా ఇది చేస్తారు. లేకపోతే ఆ బార్లీని ఇతరులకు దానంగా ఇస్తారు. ఆ బార్లీతో తయారు చేసినటువంటి యొక్క ఆహారం అంటే ప్రసాదాన్ని భగవంతునికి నివేదిస్తారు. అంటే ముఖ్యమైన విషయంగా బార్లీని ప్రసాదంగా తీసుకుంటారు అక్షయ తృతీయ రోజున. ఈ విధంగా ఇన్ని విషయాలతో కలిసి ఉన్నది అక్షయ తృతీయ. ఈ ఒక చిన్న కథ కూడా ఉంది అక్షయ తృతీయ దీనికి. ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడికి భార్య చాలా సౌందర్యవతి అన్నమాట. కానీ వాళ్ళు పేద బ్రాహ్మణులైనా చాలా భక్తితో ఉండేవారు. ఉన్న దాంట్లో చక్కగా సర్దుకొని ఆ యొక్క జీవితాన్ని గడుపుతూ అలాగా ఉండేవారు. కానీ వారికి సంతానం లేదనమాట. సంతానం లేకపోయేసరికి చాలా
ఇదిగా ఉండేది. అంటే ఒక్కరైనా కానీ సంతానం ఉండాలి అనే ఇది ఉంది కదా మనకి శాస్త్రంలో. కాబట్టి అలాగ సంతానం లేదు అనేసి వాళ్ళు చాలా దుఃఖిస్తూ ఉండేవారు. ఒకసారి వారు ఉన్నటువంటి ప్రాంతానికి వశిష్ఠ మహర్షి వచ్చారు అని తెలుసుకున్నారనమాట. తెలుసుకొని ఆ బ్రాహ్మణుని యొక్క భార్య ప్రోద్బలంతో ఆ వశిష్ఠ ముని వద్దకు వెళ్ళడము జరిగింది. వశిష్ఠ ముని వద్దకు వెళ్ళి తమకు సంతానం లేదని, ఏ విధంగానైనా తమకు ఒక్క కుమారుడు కలిగే భాగ్యాన్ని కలిగించండి అని వారు ప్రాధేయపడినప్పుడు, వశిష్ఠ ముని ఫలితంగా ఆ యొక్క బ్రాహ్మణుడు గత జన్మలో ఏ విధంగా ఉన్నాడు అని తెలుసుకొని ఆ విషయాన్ని అతనికి చెప్పడం జరిగింది. ఆ బ్రాహ్మణుడు గత జన్మలో చక్కటి ధనవంతుడట. ఎంతో సంపదతో తులతూగుతూ ఉండేటువంటి ధనవంతుడు. 10 మంది సంతానము, అందమైనటువంటి పత్ని, ఇంతటి శోభమానంగా ఉండేవాడు. కానీ లోభి, పిసినారి. ఎ ఎవ్వరికి కూడా అతడు ఖర్చులు పెట్టేవాడు కాదు. పిల్లలకు కూడా వాళ్ళను చక్కగా ఉండే విధంగా చేసేవాడు కాదనమాట. కానీ అతడికి ఆ యొక్క మంచి గుణం ఒకటి ఉన్నది. ఏమిటి అంటే ఎప్పుడు కూడా యాగము అలాంటివన్నీ జరిపించి, వ్రతాలు అలాంటివన్నింటిలో కూడా పాల్గొనేవాడట. అంటే వ్రతాలకి ఖర్చులవుతాయి అలాగ చూసేవాడు కాదు. వ్రతం చేయడం అనేది ఒక ఆ యొక్క ధర్మంగా భావించి వ్రతాల్ని ఎప్పుడు ఏ వ్రతం వచ్చినా కానీ దానిని బాగా చేసేవాడట. ఆ యొక్క ఫలితమే తర్వాత జన్మలో ఆయనకు ఒక అంటే అంత పిసినారిగా ఉంటే కూడా ఆ వ్రతాలు అవన్నీ చేస్తూ ఉండడం వల్ల తరువాతి జన్మలో ఆయన బ్రాహ్మణ కుటుంబంలో ఒక పేద కుటుంబంలో జన్మించే విధంగా అవ్వడం జరిగింది. నీవు అప్పుడు చేసిన వ్రతాలనే నీవు ఈ జన్మలో కూడా ఆచరించు. ఈ విధంగా వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క కృష్ణ పక్షంలో వచ్చే అక్షయ తృతీయ ఆ రోజున నేను భగవంతునికి చక్కగా ధూప దీప నైవేద్యాలతో భగవంతునికి అర్పించి నీవు 7 రోజుల పాటు వ్రతాన్ని ఆచరించి అక్షయ తృతీయ రోజు ముగించు అంటూ ఆ బ్రాహ్మణునికి వశిష్ఠముని సలహా ఇవ్వడం జరిగిందనమాట. అదే విధంగా బ్రాహ్మణుడు కూడా తన యొక్క భార్యతో కలిసి 7 రోజుల పాటు ఆ వైశాఖ మాసంలో ఈ యొక్క అక్షయ తృతీయ రోజు వరకు కూడా ఆ వ్రతాన్ని ఆచరించి తర్వాత కాలంలో ఆ వారి యొక్క భార్య చక్కటి పండంటి బిడ్డను ప్రసవించి అంటే ఆ సంతానాన్ని పొందారనమాట. ఆ విధంగా ఆ అక్షయ తృతీయ రోజు మనము ఏమి కోరుకుంటాము అనేది కాదు విషయము. మనము ఎంతగా ధర్మం చేశాము, ఆ రోజు మనము ఒక విషయాన్ని తపస్యగా తీసుకొని ఈ రోజు నుంచి నేను ఇది అమల్లోకి తెచ్చుకుంటాను అని హరినామాన్ని ఎక్కువగా జపించడానికి ప్రయత్నించడము, ఆధ్యాత్మికత విషయాలలో ఎక్కువగా ఆ రోజంతా కూడా ఉండడం. ఒక విధంగా ఏకాదశి లాగానే, ఏకాదశి ఒక ఉత్సవం అయితే ఎలాగ ఉంటాము భగవంతునికి సాంగత్యంతో ఆ విధంగా చేయడం అనేది ముఖ్యము. ఇదే అక్షయ తృతీయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.